గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జియో కాయిన్స్ని ఎర్న్ చేయడానికి జియోస్పియర్ అకౌంట్లో మనం డైలీ మైనింగ్ అంటే బ్రౌజింగ్ అనేది చేస్తున్నామండి. సో దానివల్ల మనకు ఎన్నో కొన్ని రివార్డ్స్ అనేవి వస్తున్నాయి. సో కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు థ్యాంక్స్ అనేసి. కొంతమంది అయితే ఎర్న్ చేయగలుగుతున్నారు, కొంతమందికి ఒక రోజు వచ్చి తర్వాత రోజు రాకపోవడం, మళ్ళీ ఇంకొక రోజు రావడం, తర్వాత మళ్ళీ 2 రోజులు రాకపోవడం ఇలా జరుగుతుంది. సో నేనైతే డైలీ ఎంతో కొంత కాయిన్స్ అనేవి ఎర్న్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో నాకు ఇప్పుడు వరకు ఈ మైనింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కేవలం ఒక్క రోజు నాకు రివార్డ్స్ అనేవి రాలేదండి. ఈ వారం రోజులలో 7 డేస్ అయి ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ చేసి. ఈ 7 రోజులలో కేవలం ఒక్క రోజు మాత్రమే రాలేదు. రిమైనింగ్ డేస్లలో రోజుకి ఎన్నో కొన్ని కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ లాస్ట్ 3 రోజులలో నాకు కంటిన్యూస్గా కాయిన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ 3 రోజులలో నేను ఏ విధంగా కాయిన్స్ ఎర్న్ చేశాను, దాంతోపాటు ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తే బెటర్గా మీకు కాయిన్స్ అనే ఎర్న్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తానండి. సో వీడియో కుదిరితే ఎంత తొందరగా ముగించాలి అంటే అంత తొందరగా ముగించేలా చాలా చిన్న వీడియో చేస్తాను. జస్ట్ 3 టెక్నిక్స్ అండి. 3 టెక్నిక్స్ గురించి నేను డీటెయిల్డ్గా తెలియజేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మన వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేశానండి. చూడండి, ఇక్కడ ఈరోజు చేసిన పోస్టు నాకు ఇన్ని కాయిన్స్ వచ్చాయనేసి. దాంతోపాటు నిన్న ఒకసారి పోస్ట్ చేశానండి. సో ఇవి నిన్న వచ్చిన కాయిన్స్ అండి. సో నాకు వచ్చిన కాయిన్స్తో పాటు నాకు ఎవరైతే వేరే వాళ్ళు పంపించారో అందరి కాకపోయినా ఒక 5-6 పోస్ట్ చేయడం జరిగింది. ఒక అతనికి 12.98 వచ్చాయి, ఒకరికి 19. సో ఇంకొకరికి 13.55 వచ్చాయి, ఇంకొకరికి 5.8 వచ్చాయి, ఇంకొకరికి 2.85 వచ్చాయి, ఇంకొకరికి 15.82 వచ్చాయి. ఈ విధంగా ఎంతో కొంత వస్తున్నాయండి. సో కొంతమందికి అయితే అసలు రావట్లేదు. సో మేమేం చేసినా కూడా రావట్లేదు అనేసి అడుగుతున్నారనమాట. సో దానివల్ల నేను ఒక 3 టెక్నిక్స్ అయితే షేర్ చేస్తాను. సో ఆ టెక్నిక్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ చాలామంది చేస్తున్న మెయిన్ అంటే అది రాంగ్ అని కాదు, మేబీ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ఏదైతే ఉందో దీని మీద డిపెండ్ అయ్యేసి ఎర్న్ చేయాలని చూస్తున్నారు. కానీ యూట్యూబ్ అనేది మీరు ఒక్కసారి ఆన్ చేసి పెట్టేస్తే నైట్ అంతా రన్ అవుతూ ఉంటుంది. సో అది ఈ అప్లికేషన్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సింపుల్గా ట్రాక్ చేయగలరు అనమాట. జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి పక్కన పెట్టేశారు. అందుకని చెప్పేసి యూట్యూబ్కి మేబీ ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసేదానికంటే కూడా యూట్యూబ్ని యూజ్ చేయడం అనేది తక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి ఉండొచ్చు రివార్డ్స్ ఇవ్వడానికి. సో దాంతోపాటు అంటే యూట్యూబ్ మీద ఓన్లీ యూట్యూబ్ మీద అయితే ఎవరు డిపెండ్ అవ్వకండి. ఓన్లీ ఫేస్బుక్ మీద ఓన్లీ ఒక్క దాని మీద అయితే మీరు ఎవరు డిపెండ్ అవ్వకండి. సో ఇక్కడ కొన్ని టెక్నిక్స్ అనేవి చెబుతాను. అదేంటి అంటే ఇక్కడ వెబ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయడం మానేయండి. ఇక్కడ క్విక్ పేజెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేయండి. వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేటటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయండి. ఇక్కడ వెబ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయొద్దు, లేకపోతే తక్కువ టైం యూజ్ చేయండి అనేసి ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇక్కడ చూడండి, వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేసిన తర్వాత యూట్యూబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం జరిగిందండి, యూట్యూబ్కి వెళ్ళిపోయింది. మీకు అర్థమవుతుందా విషయము? అది జియోస్పియర్లో లేదు. సో ఇక్కడ జియోస్పియర్ అకౌంట్ విడిగా ఉంది, యూట్యూబ్కి వెళ్ళిపోయింది. సేమ్ అలానే ఇక్కడ మీరు జియో సినిమా ఇది టచ్ చేశారనుకోండి, సో ఇది అప్లికేషన్లో ఉండట్లేదు, బయటికి వెళ్ళిపోతుంది. జియో సినిమా అనేది వేరుగా ఓపెన్ అయింది, యూట్యూబ్ వేరుగా ఓపెన్ అయింది. సో దీనివల్ల మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మీరు యూజ్ చేస్తుంటే అప్లికేషన్ నుంచి మీరు బయటికి వెళ్ళిపోతున్నారు, ఈ వెబ్ యాప్స్ అనే వాటిని. సో వాటిని తక్కువ యూజ్ చేయండి. మీరు ఈ విషయం ఏదైతే ఉందో ఈ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవి ఏమన్నా యూజ్ చేసే బదులు ఒకవేళ మీరు యూట్యూబ్ యూజ్ చేయాలి అని అనుకుంటే, యూట్యూబ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడే గూగుల్ సెర్చ్
ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లోనే మీరు టైప్ చేయండి ఏదో ఒకటి. సో నేను జస్ట్ ఏం చేస్తానంటే మెగాస్టార్ చిరంజీవి హిట్ సాంగ్స్ అనేసి టైప్ చేశాను చూడండి. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి హిట్ సాంగ్స్ అని టైప్ చేశాను. ఇక్కడ జస్ట్ ఇలా టైప్ చేశానండి. ఇక్కడ కొన్ని సెర్చ్ రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ చూడండి యూట్యూబ్ వీడియోస్ వచ్చాయి. వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ వీడియో ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయను. ఇక్కడ ఉండేటటువంటి టైటిల్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరిగింది, ఇదే పేజ్లో నాకు వీడియో అనేది ఓపెన్ అయింది. చూడండి యూట్యూబ్కి వెళ్ళలేదు. అప్లికేషన్ ఏదైతే ఉందో అది యూట్యూబ్కి వెళ్ళలేదు. ఎక్కడుంది, సేమ్ జియోస్పియర్ ఏదైతే ఉందో ఇదే అప్లికేషన్లో మనకు సాంగ్ అనేది ప్లే అవుతుందన్నమాట. సో దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే మీరు బయటికి వెళ్ళట్లేదు. అర్థమైందా క్లియర్గా? చూడండి ఇప్పుడు మీకు నేను ఏదైతే ట్రై చేశానో మెగాస్టార్ చిరంజీవి గారి వీడియో అనేది ఏదైతే ఉందో అది ఇక్కడే మనకు జియోస్పియర్ అకౌంట్లోనే ప్లే అవుతుంది. అదే మీరు అలా కాకుండా ఇక్కడ హోమ్ క్లిక్ చేశాను. ఇక్కడ ఉండేటటువంటి యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన ఆప్షన్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ అప్లికేషన్కి వెళ్ళిపోయింది. అంటే మీరు జియోస్పియర్ అకౌంట్లో ఉండి మీరు ఆ వీడియో అనేది చూడట్లేదు అనమాట. సో మీరు జియోస్పియర్ అకౌంట్లోనే ఏదన్నా చేస్తే మీకు రివార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సపోజ్ క్రిప్టో గురించి న్యూస్ చూడాలనుకున్నారు అనుకోండి, జస్ట్ క్రిప్టో న్యూస్ అని టైప్ చేశాను చూడండి. క్రిప్టో న్యూస్ ఇక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా, ఇక్కడే యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ప్లే అవుతుంది చూడండి. మనకు కావాల్సింది జియోస్పియర్ అకౌంట్లోనే ప్లే అవుతుంది, యూట్యూబ్కి వెళ్ళలేదు. సో ఇదొక టెక్నిక్. యూట్యూబ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ టెక్నిక్ యూజ్ చేయండి. సో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూడాలనుకుంటున్నారో డైరెక్ట్గా ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసేసి సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత దాని మీద ఉండేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేయండి. సో ఈ విధంగా మీరు యూట్యూబ్ ఇటువంటి ఏమన్నా డిపెండ్ అయి ఉంటే ఈ గూగుల్ సెర్చ్ ఏదైతే ఉందో దీంట్లో మీరు టైప్ చేసి యూట్యూబ్ అనే దాన్ని ఇక్కడ మీరు స్పెండ్ చేయండి. మ్యూజిక్ కూడా ఇక్కడ నుంచే స్పెండ్ చేయండి. ఈ వెబ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయకండి. సో నేను ఇచ్చేటటువంటి మొదటి సజెషను అదండి. సో ఈ అప్లికేషన్స్ బదులు గూగుల్ సెర్చ్లో టైప్ చేసి అక్కడ వచ్చేది యూజ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అది. దాని తర్వాత సెకండ్ ఇండికేషన్ ఏంటి అంటే ఇక్కడ క్విక్ పేజెస్కి ఎదురుగా వ్యూ ఆల్ అని చూడండి. దీని మీద నేను టచ్ చేస్తున్నా. ఇక్కడ మనకు చాలా ఉన్నాయండి ఆప్షన్స్. సో ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉండేటటువంటి కేటగిరీలో అట్లీస్ట్ ఒక కేటగిరీ మీద ఫుల్ డే మీరు ఫోకస్ చేయండి. అంటే దీంట్లో ఒక రెండు, దీంట్లో ఒక రెండు, దీంట్లో ఒక రెండు ఇలా చేయడం కంటే కూడా ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ అని ఉంది చూడండి. ఈ స్పోర్ట్స్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా, ఈ వ్యూ ఆల్ అనే ఆప్షన్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి ఎన్ని అయితే వచ్చాయో అన్నిటిని కూడా ఒకరోజు యూజ్ చేయండి. సో ఇక్కడ ఏదైతే స్పోర్ట్స్ గురించి వచ్చాయో వీటన్నిటిని కూడా ఒకరోజు యూజ్ చేయండి. దాని తర్వాత రోజు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ బుకింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. వ్యూ ఆల్ కొట్టితే బుకింగ్ మీద వచ్చాయన్నీ కూడా ఒకరోజు వేరే రోజు యూజ్ చేయండి. అదే రోజు కాదు, వేరే రోజు యూజ్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే దాంట్లో రెండు యూజ్ చేసుకుంటా వెళ్ళి అసలు మనం యూజ్ చేసామా లేదా, లేకపోతే అసలు మనకు వస్తాయా రాదా అన్న క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ఒక సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఒక రోజు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ అయితే మేము చేశాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. దాంతోపాటు మీకు ఏ సెక్షన్ నుంచి రివార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో నేనైతే మొన్న ఏం చేశాను అంటే ఈ న్యూస్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది నిన్న మొత్తం న్యూస్ సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేశానండి. కేవలం దీన్ని మాత్రమే యూజ్ చేశాను. పైనుండి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేటిని చేయలేదన్నమాట. సో ఈరోజు ఇలా వెళితే ఇక్కడ సోషల్ అని చూడండి. ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉండే పని అయితే నాకు రేపు వచ్చేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో
దాన్ని బట్టి వచ్చే రివార్డ్స్ని బట్టి నేను అర్థం చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు రోజుకొకటి మీరు యూజ్ చేస్తే దేని ద్వారా మీకు మంచి బెనిఫిట్ అనేది వస్తుంది అనేసి మీరు అంచనా వేయగలరు. సో ఇది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ది ఏంటి అని అంటే దీంట్లోనే గూగుల్ సెర్చ్ యూజ్ చేయండి, బయటికి వెళ్ళేసి అప్లికేషన్స్లో చేయకండి. దాని తర్వాత సెకండ్ది ఈ క్విక్ పేజెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి చేయండి. ఇది రెండో ఆప్షన్. ఇది ఫస్ట్ గూగుల్ సెర్చ్. యూట్యూబ్ కానీ ఏదైనా కానీ న్యూస్ కానీ అన్నీ కూడా గూగుల్ సెర్చ్ యూజ్ చేయండి. తర్వాత క్విక్ పేజెస్ ఏదైతే ఉందో ఇది రెండోదండి. సో మూడో సూచన ఏంటి అని అంటే ఈ మూడో సూచన నేను ఏ విధంగా ఇస్తున్నానంటే నా కొలీగ్ ఒక పర్సన్ అండి, కేవలం ఈ అప్లికేషన్ నాకు తెలిసి ఇన్స్టాల్ చేసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు జస్ట్ ఒక 4 నుంచి 5 గంటలు యూజ్ చేసి ఉండొచ్చండి. ఏది లాస్ట్ ఒక వారం మొత్తంలో కేవలం 4 నుంచి 5 గంటలే యూజ్ చేశాడు. కానీ అతను 5 గంటలు యూజ్ చేసినా కానీ 5.7 కాయిన్స్ అనేవి ఎర్న్ చేశాడనమాట. సో అతను చేసింది ఏంటి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి గూగుల్ సెర్చ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేశాడండి. దాని తర్వాత ఈ గూగుల్ సెర్చ్ యూజ్ చేశాడు. ఒకటి ఈ గూగుల్ సెర్చ్ని బట్టి మనకు అప్లికేషన్ అనేది కొన్ని నోటిఫికేషన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఆ నోటిఫికేషన్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది చూడండి. ఈ ప్రొఫైల్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బెల్ సింబల్ ఉంది చూడండి. ఈ బెల్ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఈ బెల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ వస్తాయి. 1, 2, 3, 4, 5, 6 ఇలా. అంటే మీకు ఒక్క రోజులో 10, ఒక 20 లేకపోతే ఒక 30 ఈ విధంగా ఎన్నో కొన్ని నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మీ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే ఒకసారి బ్యాక్ తీసుకెళ్తున్నానండి మళ్ళీ. సో ఈ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ బటన్, ఈ నోటిఫికేషన్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక 10 కానీ 20 కానీ ఇక్కడ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నోటిఫికేషన్స్ ఎన్ని వచ్చినాయో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీరు ఖచ్చితంగా చూడండి. సో నేను ఇప్పుడు చెప్పాను కదా మా కొలీగ్ అనేసి జస్ట్ 4 to 5 అవర్స్ ఇప్పటి వరకు ఒక 1 వీక్ అయింది అప్లికేషన్ యూజ్ చేసి అతనికి 5.6 6.6 కాయిన్స్ వచ్చాయి, ఎర్న్ చేశాడని చెప్పాను కదా. సో అతను కేవలం యూజ్ చేసింది ఏంటి అని అంటే ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి గూగుల్ సెర్చ్ ఒకటి, దాని తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ మనకిచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా అతను చెక్ చేశాడనమాట. సో ఈ విధంగా అతను ఎర్న్ చేశాడు. అంటే నేను ఇచ్చేటటువంటి మూడో టెక్నిక్ ఏంటి అంటే నోటిఫికేషన్స్. సో ఇక్కడ ఉండేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో అది మిస్ చేసుకోకండి. ఇది మూడో సూచన, అంటే మూడో టెక్నిక్ అనేది నేను ఈ వీడియోలో తెలియజేశాను అనమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మీరు మెయిన్ చేయాల్సింది ఏంటి అని అంటే యూట్యూబ్ చూడాలనుకున్నా లేకపోతే మ్యూజిక్ వినాలనుకున్నా గూగుల్ సెర్చ్ యూజ్ చేయండి. తర్వాత ఈ వెబ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయకండి. వాటిని యూజ్ చేస్తే మీరు అప్లికేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ క్విక్ పేజెస్ ఏదైతే ఉందో అది యూజ్ చేయండి, రెండో సూచన. దాని తర్వాత మూడోది ఏంటి అంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత లోపల వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ ఎన్ని వస్తే అన్ని పర్ డేలో ఒక్కటి కూడా వదలకుండా చూడండి. చూడడం ద్వారా మీరు ఎర్నింగ్స్ అనేవి చేయగలరు. సో ఒక 2 days ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అవ్వండి. అంతలోపు నేను ఏదన్నా ఒక కొత్త టెక్నిక్స్ మళ్ళీ నేర్చుకుంటే ఆ టెక్నిక్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. సో ఇంతేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ముగించే ముందు మళ్ళీ మీ అందరికి ఒకసారి రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి, క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.